గుడ్ ఈవినింగ్ అమ్మా. సో మనం మోడర్న్ ఫిజిక్స్ డిస్కషన్ కంటిన్యూ చేస్తూ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పార్ట్ 2 చూద్దాం. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మనం ఆల్ఫా అండ్ బీటా డికేస్. డికే అంటే ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా? మీకు పీరియాడిక్ టేబుల్ చూస్తే కనుక ఎలిమెంట్స్ హైడ్రోజన్ దగ్గర స్టార్ట్ అయ్యి 1 2 3 4 అలా సంథింగ్ అటామిక్ నెంబర్ పెరిగే కొందికి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. పీరియాడిక్ టేబుల్లో ఇప్పుడు లేటెస్ట్ పీరియాడిక్ టేబుల్ మీరు చూస్తే కనుక 118 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ ఒకటి ఉంది, ఆర్గాన్ ఎస్ఎన్. అఫ్ కోర్స్ అది దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువ, స్టేబుల్ కాదు, కానీ హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ ఆర్గాన్ ఎస్ఎన్ విత్ అటామిక్ నెంబర్ 118. ఇప్పుడు 118 తర్వాత 120 ఉంది, 130 ఉంది, 140 ఉంది, ఇంకా నెంబర్స్ చాలా పెద్దవి ఉన్నాయి కదా. బట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ యూ హ్యావ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ అప్ టు ఓన్లీ 118 వరకే ఉన్నాయి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఎందుకు లేవు, అదొక పెద్ద పజిల్, ఓకేనా? మీకు అంటే దాని అర్థం ఏంటి? అటామిక్ నెంబర్ 140 150 160 170 అలా ఉన్న ఎలిమెంట్స్ అసలు నేచర్ లో లేవు, అంటే అలాంటి ఎలిమెంట్స్ అసలు ఫామ్ అవ్వట్లేదు, ఓకేనా? దానికి రీజన్ కూడా ఈ డికేలోనే ఉంది. మీకు ఏమవుతుందంటే అటామిక్ నెంబర్ పెరిగే కొందికి న్యూక్లియస్ యొక్క సైజ్ పెరుగుతుంది. మార్నింగ్ క్లాస్ లో నేను ఏం చెప్పాను, ది న్యూక్లియస్ ని మనం ఒక స్పీడ్ అనుకుంటే ది వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే తెలుసుగా, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో మీకు కార్బన్ న్యూక్లియస్ తో పోలిస్తే యురేనియం న్యూక్లియస్ చాలా పెద్దది. సో యురేనియం న్యూక్లియస్ లో 92 ప్రోటాన్స్ ఉంటాయి, 235 న్యూక్లియాన్స్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపి 235 ఉంటాయి. సో పాపులేషన్ చాలా ఎక్కువ, సో న్యూక్లియస్ కొంచెం హెవీగా ఉంటుంది, ఓకేనా? సో యాజ్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ గెట్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్, ఇట్స్ స్టెబిలిటీ డిక్రీజెస్. ఎందుకు డిక్రీజ్ అవుతుంది సార్ స్టెబిలిటీ అంటే? జస్ట్ నేను ఓపెన్ ఫర్ డిస్కషన్ వదిలేస్తున్నాను. మీకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం కదా, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? జనరల్ గా పీరియాడిక్ టేబుల్లో వాటిని సెపరేట్ గా 2 బ్లాక్స్ లో చూపిస్తారు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ని. 90 ప్లస్ సంథింగ్, యురేనియం 92 కదా, యురేనియం, థోరియం, ప్లూటోనియం, ఇవన్నీ కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ స్టేబుల్, దే స్పాంటేనియస్లీ ఎమిట్ రేడియేషన్. అది ఆల్ఫా అవ్వచ్చు, బీటా అవ్వచ్చు, గామా అవ్వచ్చు. బై ఎమిటింగ్ రేడియేషన్ దే ట్రై టు గెయిన్ స్టెబిలిటీ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే హయ్యర్ అటామిక్ నెంబర్ వెళ్లే కొందికి, అంటే 90 ప్లస్ యురేనియం, థోరియం, ఈ న్యూక్లియస్ కి ఎందుకు స్టెబిలిటీ లేదు? వై దే ఆర్ లూజింగ్ స్టెబిలిటీ? చెప్పండి, ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి ఉన్న నలుగురిలో. యురేనియం ఎందుకు స్టేబుల్ కాదు, అదొక క్వశ్చన్ చెప్పండి. అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కి ఎందుకు స్టెబిలిటీ లేదు? వై దే ఆర్ రేడియో యాక్టివ్, అది నేను అడిగేది. ఇప్పుడు కార్బన్ న్యూక్లియస్ ఉంది, ఇప్పుడు మనం కార్బన్ తోనే తయారైంది, ఆక్సిజన్ తో తయారయ్యాం, నైట్రోజన్, ఇవన్నీ మన బాడీలో ఉంటాయి కదా. దే ఆర్ ఎక్సెప్షనల్లీ స్టేబుల్, మామూలు స్టేబుల్ కాదు అవి. అసలు న్యూక్లియస్ ఈజ్ హైలీ స్టేబుల్. బైండింగ్ ఎనర్జీ చూస్తే న్యూక్లియస్ మీకు ఎంత ఉంటుంది? 8.8 MeV ఉంటుంది. సో న్యూక్లియస్ ని మనం బ్రేక్ చేయాలి అంటే అంత ఎనర్జీ సప్లై చేయాలి, అది పాసిబుల్ కాదు. కాబట్టే న్యూక్లియై ఆర్ వెరీ స్టేబుల్. కానీ అటామిక్ నెంబర్ పెరిగి అటామిక్ నెంబరు 90 ప్లస్ ఉన్న న్యూక్లియైకి స్టెబిలిటీ ఉండట్లా. స్టెబిలిటీ ఉండటం లేదు కాబట్టి స్టెబిలిటీ పొందే ప్రాసెస్ లో అవి డికే అవుతున్నాయి, డికే అవి వేరే ఎలిమెంట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. సో ఎందుకు ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కి స్టెబిలిటీ లేదు చెప్పండి. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను. వంశీ, ఐడియా ఉందమ్మా నీకు ఏమన్నా? న్యూక్లియర్ సెల్స్ పెరిగే కొద్దీ అట్రాక్షన్ తగ్గిపోతుంది సార్. ఏ అట్రాక్షన్ తగ్గిపోతుందమ్మా? బైండింగ్ ఎనర్జీ తగ్గుతుంది కదా సార్. ఏ ఎనర్జీ తగ్గుతుంది? సరే, ఒక ఆటమ్ స్టేబుల్ గా ఉండాలంటే న్యూక్లియస్ కి
మీరు ఎలక్ట్రాన్ కి ఆ, ఎలక్ట్రాన్స్ కాదమ్మా, మీరు ఒక చోట మిస్లీడ్ అయ్యారు. దిస్ ఈస్ న్యూక్లియర్ ఫిజిక్స్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద న్యూక్లియస్, నాట్ ది ఆటమ్. ఓకేనా? సో ఆటమ్ అంటే న్యూక్లియస్ సెంటర్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ రౌండ్ వేస్తా ఉంటాయి. న్యూక్లియస్ యొక్క ఇంపాక్ట్ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీదే ఉంటుంది, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద పెద్దగా ఉండదు. అది ఆటమ్ యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నట్టు మనం. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ న్యూక్లియస్ ఓన్లీ. ఓకే, న్యూక్లియర్ డెన్స్ గా ఎక్కువ ప్రోటాన్స్ అయ్యి ఎక్కువ లెవెల్ రిపల్షన్స్ ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఒక స్పేస్ లో ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. న్యూక్లియస్ లో ప్రోటాన్స్ కి మధ్య ఏముంటుందని చెప్పాను మార్నింగ్ నేను? రిపల్షన్ ఉంటుంది. ఆ రిపల్షన్ వల్ల న్యూక్లియస్ అన్స్టేబుల్ అయ్యి మొక్కలు అయిపోవాలి. యాక్చువల్గా ఆ కుటుంబం, న్యూక్లియస్ అనే కుటుంబం చెల్లా చెదరైపోవాలి. ఆ కుటుంబం అలా మొక్కలు అయిపోకుండా కాపాడుతుంది ఎవరు? బైండింగ్ ఎనర్జీ. బైండింగ్ ఎనర్జీ. బైండింగ్ ఎనర్జీ కాదు, ఫోర్స్. ఏ ఫోర్స్ కారణం? న్యూక్లియర్ ఫోర్స్ అంటాం కదా, స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ అనాలి. కరెక్ట్ గా ఫిజిక్స్ భాషలో చెప్పాలంటే స్ట్రాంగ్ ఇంట్రాక్షన్. నేచర్ లో ఉన్న 4 ఫోర్సెస్ ఉన్నాయి కదా, మా చెప్పాను కదా మీకు. 1 గ్రావిటీ, 2 ఎలక్ట్రోమాగ్నెటిక్, 3 స్ట్రాంగ్ ఇంట్రాక్షన్, 4 వీక్ ఇంట్రాక్షన్. వీక్ ఇంట్రాక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ 2 ఒకటే, యూనిఫై చేసేసారు ఆల్రెడీ సైంటిస్టులు. ఎలక్ట్రో వీక్ అంటాం. సో స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ అని నువ్వు ఏదైతే పిలుస్తున్నావో దాన్నే మనం న్యూక్లియర్ ఫోర్స్ అంటున్నాడు సిలబస్ లో. న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఏంటి? స్పిన్ డిపెండెంట్ ఫోర్స్. అది ఒక హైలీ అట్రాక్టివ్ ఫోర్స్, చాలా స్ట్రాంగ్ అండి. అది 4 ఫోర్సెస్ లో ఏది స్ట్రాంగెస్ట్ అంటే స్ట్రాంగ్ ఇంట్రాక్షన్. అది ఎంత స్ట్రాంగ్ అంటే ప్రోటాన్స్ మధ్య గొడవ ఉండి అవి ఎప్పుడు కీచులాడుకుంటున్నా సరే రిపల్షన్ వల్ల వాటి మధ్య స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ ఉంటుంది కదా, అది అట్రాక్టివ్ కదా. అది ఏం చేస్తుంది? ఈ రిపల్షన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ని నలిఫై చేసేసి ప్రోటాన్స్ ని కలిపి ఉంచుద్ది, న్యూట్రాన్స్ ని కలిపి ఉంచుద్ది, న్యూట్రాన్స్ ని కూడా కలిపి ఉంచుద్ది. సో దట్ హైలీ అట్రాక్టివ్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టెబిలిటీ ఆఫ్ ది న్యూక్లియస్. మరి ఏమైంది సార్? స్ట్రాంగ్ ఇంటరాక్షన్ సూపర్ అంటున్నారు, చెప్పమ్మా మురళి, చెప్పనన్న. మా హ్యాండ్ రైజ్ చేసావు, చెప్పమ్మా. ఫోర్స్ ఓకేనా, చెప్పమ్మా వంశీ. మీ ఫోర్స్ న్యూక్లియర్ ఫోర్స్ బౌండ్ చేస్తున్నారు కదా సార్, ప్రోటాన్స్ ఆ నెంబర్ పెరిగే కొద్దీ అది స్టెబిలిటీ తగ్గుతుందేమో సార్. అవునమ్మా, కరెక్ట్. అంటే ఇక్కడ నేను పొద్దున మాట చెప్పాను, మీరు లెక్చర్ విన్నారో లేదో. న్యూక్లియర్ ఫోర్స్, అసలు న్యూక్లియర్ ఫోర్స్ అని పిలవడం తప్పమ్మా. అసలు మనం ఏదో టెక్స్ట్ బుక్ లో అలా ఉంది కదా రాస్తున్నాం కానీ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ అ వేగ్ టర్మ్. దాన్ని ఏమని పిలవాలి? స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అని పిలవాలి. యాక్చువల్గా స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య కాదు ఉండేది, క్వార్క్స్ మధ్యలో ఉంటుంది. మీకు క్వాంటమ్ ఎలక్ట్రో డైనమిక్స్ అని ఒక థియరీ ఉంది, QED అంటాం. అది దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? క్వాంటమ్ ఎలక్ట్రో డైనమిక్స్ కాదు, క్వాంటమ్ క్రోమోడైనమిక్స్, QCD. రిచర్డ్ ఫీన్మన్ అని నోబెల్ లారియట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. క్వార్క్స్ మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ అది. క్వార్క్స్ వల్లే కదా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఫామ్ అయ్యేది. సో దాన్నే మనం స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఎఫెక్ట్ అంటే అన్ని కేంద్రకాలని స్టేబుల్ గా ఉంచే ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుంది? అది ఎందుకు న్యూక్లియస్ అనే కుటుంబాన్ని విచ్ఛిన్నం అవ్వకుండా ఎందుకు కాపాడలేకపోతుంది అంటే దానికి సింగిల్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ది స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఈజ్ అ షార్ట్ రేంజ్ ఫోర్స్, దాని రేంజ్ తక్కువ. సో మీకు ఏమవుతుందంటే అటామిక్ నెంబర్ పెరిగే కొద్దికి న్యూక్లియస్ యొక్క సైజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. న్యూక్లియస్ యొక్క సైజ్ పెరుగుతుంది కానీ ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ యొక్క రేంజ్ పెరగదుగా. సో ఏమవుతుంది? న్యూక్లియస్ సైజ్ పెరిగే కొద్దికి స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఎఫెక్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అది అట్రాక్టివ్ ఫోర్స్ కదా, దాని ఎఫెక్ట్ తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ఎవరు డామినేట్ చేస్తారు? ఈ రెపల్సివ్ ఫోర్స్ ఉంది కదా ప్రోటాన్స్ కి మధ్య, అది డామినేట్ చేస్తుంది. దట్స్ వై ది హెవియర్ న్యూక్లియై టెండ్ టు బి అన్స్టేబుల్. సో అవి అన్స్టేబుల్ అవుతాయి కాబట్టి స్టెబిలిటీ పొందడం కోసం దే డికే. అసలు డికే అనేది ఏంటి?
అది ఆర్టిఫిషియల్ గా జరిగేది కాదమ్మా, న్యాచురల్ గా జరిగేది డికే అనేది. ఇట్స్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఇప్పుడు పొయిటరీ అంటే ఏంటి? స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ వర్డ్స్ కదా. పొయిటరీని ఇప్పుడు ఎక్కడన్నా ఫిజిక్స్ చెప్పే వాళ్ళు ఉంటారు, కెమిస్ట్రీ చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ పొయిటరీ టీచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. పొయిటరీ అనేది ఆ ఎస్థెటిక్ సెన్స్ అనేది మనలో ఉండాలి. స్పాంటేనియస్ గా భావుకత ఉంటేనే వస్తుంది బయటికి, అది ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. అలాగే రేడియో యాక్టివిటీ అనేది, లేకపోతే రేడియో యాక్టివ్ డికే అనేది, న్యూక్లియస్ అనేది తనంతట తాను ఈ చెప్పిన కారణాల వల్ల, పైన చెప్పిన కారణాల వల్ల స్టెబిలిటీ పొందడం కోసం ఏం చేస్తుంది? డికే అవుతుంది, వేరే న్యూక్లియస్ గా మారుతుంది అది. ఓకేనా? ఆ ప్రాసెస్ నే మనం రేడియో యాక్టివిటీ అంటాం. దట్ రేడియో యాక్టివిటీ ఈజ్ ఆఫ్ 3 types. ద డికే ఈజ్ ఆఫ్ 3 types. ఒకటి ఆల్ఫా డికే, 2 బీటా డికే, 3వది గామా డికే. ఓకేనా? ఆల్ఫా డికేలో ఏమొస్తాయి పార్టికల్స్? పేర్లోనే ఉంది కదమ్మా, ఇక్కడ ఒకసారి రాస్తున్నాను చూడండి. రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ ఎన్ని రకాలు? 3: ఆల్ఫా, బీటా, గామా. సో రేడియో యాక్టివిటీని ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి ఫస్ట్. రేడియో యాక్టివిటీ ఈజ్ అ ప్రాసెస్, ఇట్స్ అ స్పాంటేనియస్ ప్రాసెస్ ఇన్ విచ్ న్యూక్లియై ఎమిట్ సమ్ సార్ట్ ఆఫ్ రేడియేషన్. సమ్ సార్ట్ ఆఫ్ రేడియేషన్ అంటే అది ఆల్ఫా అవ్వచ్చు, బీటా అవ్వచ్చు, గామా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నా వంశీ చెప్పమ్మా. సార్ ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్, ఆటంకి ఆటంకి మారదా? ఆటం, అసలు ఆటం అనే మాట లేదు కదమ్మా, న్యూక్లియస్. నీ ఉద్దేశం ఒక న్యూక్లియస్? న్యూక్లియస్ ఈ ఆటం తీసుకున్న ఒకే న్యూక్లియర్ ఫోర్స్. న్యూక్లియర్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, న్యూక్లియర్ ఫోర్స్ అనేది నేచర్ లో ఒక ఫండమెంటల్ ఫోర్స్, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అనాలి కదా మనం. ఆ ఫోర్స్ యొక్క ప్రొఫైల్ మారదు కదా నాన్న. ఇప్పుడు గ్రావిటీ ఉంది, దానికి బేసిక్ నేచర్ కానీ, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ అనేది ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ కి మారదు. ఆ ఫండమెంటల్ గా దానికి ఉండే నేచర్ ఎప్పుడు అంతే, అది షార్ట్ రేంజ్ ఫోర్స్. షార్ట్ రేంజ్ ఫోర్స్ కాబట్టి పెద్ద న్యూక్లియస్లకి ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ సరిపోవట్లా పాపం. ఓకేనా? అదే చిన్న న్యూక్లియస్లకి షార్ట్ రేంజ్ అయినా సరే, చిన్న న్యూక్లియస్లకి ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ ఉంటే అది పట్టి ఉంచగలుగుతుంది. కానీ లాంగ్ రేంజ్ కాకపోవడం వల్ల అది పెద్ద న్యూక్లియస్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. ఆ కుటుంబం ఏమవుతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. విచ్ఛిన్నం అయిపోయే ప్రాసెస్ లో అవి డికే చెందుతున్నాయి. ఓకేనా? సో రేడియో యాక్టివిటీ ఈజ్ ఏ స్పాంటేనియస్ ప్రాసెస్ ఇన్ విచ్ ది హెవియర్ న్యూక్లియై like uranium, thorium, plutonium, these nuclei tend to emit radiation in order to gain stability. ఓకేనా? ఆ ఏ రేడియేషన్ ఎమిట్ చేసి అవి స్టెబిలిటీ పొందుతున్నాయి అనే దాన్ని బట్టి ఆ డికే 3 రకాలు: ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే. ఆల్ఫా డికేలో ఏమి ఎమిట్ అవుతాయి మీకు తెలుసుగా? ఆల్ఫా పార్టికల్ అంటే ఆల్రెడీ చెప్పాను, రదర్ఫోర్డ్ స్కాటరింగ్ లో. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటో చెప్పండి. He+2 సార్. వెరీ గుడ్, He+2. సో పాజిటివ్ ఛార్జ్ 2 యూనిట్స్ ఉంటుంది. ఓకేనా? అంటే దీన్ని ఎలా రాయొచ్చు కదా మనం, 2He4 కదమ్మా. ఆల్ఫా పార్టికల్ యొక్క అటామిక్ నెంబర్ 2, మాస్ నెంబర్ 4. తర్వాత బీటా డికే అంటే, బీటా అంటే తెలుసు కదా, బీటాట్రాన్ అన్నాం. బీటాట్రాన్ అంటే దేన్ని యాక్సలరేట్ చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని. సో బీటా డికేలో ఎయిదర్ ఎలక్ట్రాన్స్ ఆర్ పొజిట్రాన్స్ న్యూక్లియస్ నుంచి ఎమిట్ అవుతాయి. గామా అంటే అది మళ్ళీ వేరు, సెపరేట్. ఆల్ఫా బీటా ఒక రకం అమ్మ, గామా వేరే రకం. ఎందుకంటే ఆల్ఫా బీటాలో పార్టికల్స్ వస్తాయి, గామాలో లైట్ వస్తుంది, అంటే రేడియేషన్ వస్తుంది. మీకు ఎక్స్రేస్ కంటే పవర్ఫుల్ రేడియేషన్ ఏంటి? గామా రేస్. గామా రేస్ ఎక్కడి నుంచి వస్తాయి? న్యూక్లియస్ లోపల నుంచి వస్తాయి. వెరీ ఎనర్జెటిక్ రేస్. ఓకేనా? జనరల్ గా ఏమవుతుందో చెప్పనా, ఇవి సెపరేట్ గా జరగవు ఇలాగా. ఆల్ఫా డికే ఒకటే జరుగుతుంది, బీటా ఒకటే జరుగుతుంది, గామా ఒకటే జరుగుతుంది అని కాదు, అన్ని జరుగుతాయి ఒకసారి. చాలా సందర్భాల్లో గామా డికే జరిగినప్పుడు ఇట్ ఈస్ అకంపెనీడ్ బై బీటా డికే ఆల్సో. ఓకేనా? ఎందుకంటే గామా రేస్ వచ్చేటప్పుడు దారిలో ఉన్న ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తాయి. అవి అప్పుడు బీటా డికే కూడా, అంటే సైమల్టేనియస్ గా ఒక్కోసారి 2-3 కూడా జరుగుతుంటాయి. ఓకేనా? మనం డెఫినేషన్ కి ఇలా చెప్తున్నాం అంతే. ఓకే, సో మీకు ఏమవుతుందంటే, జనరల్ గా బాగా హెవీగా ఉన్న న్యూక్లియై ఆల్ఫా డికే ద్వారా స్టెబిలిటీ పొందడానికి ప్రయత్నిస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏదో ఫ్రీ మీల్స్కి వెళ్ళామండి, ఎక్కడో ఇంకా మళ్ళీ అన్నం దొరకదు జీవితంలో అన్నట్టు మొత్తం లోపలికి ఎక్కిచ్చేసాం. ఓకేనా? ఈ స్టమక్ ని మీరు న్యూక్లియస్ అనుకోండి. ఈ న్యూక్లియస్ ఏమవుతుంది, ఇప్పుడు
ఉండాల్సిన సైజ్ కంటే పెద్ద సైజ్కి వెళ్ళిపోయి అన్స్టేబుల్ అయిపోయింది పొట్ట. అన్స్టేబుల్ అయిపోయిన పొట్ట మళ్ళీ స్టెబిలిటీ పొందాలి అంటే మనం వి టెన్ టు వొమిట్ కదా. సో అదే ప్రాసెస్ ఇది. న్యూక్లియస్ కూడా అంతే. న్యూక్లియస్ అనేది బరువు అయిపోయినప్పుడు పెద్ద న్యూక్లియస్లకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే వాటిని ఏమంటారు, స్టెబిలిటీ లేదు వాటికి. ఓకేనా, అన్హెల్దీగా ఉంటాయి అలాంటి కేంద్రకాలు. సో దే టెన్ టు డికే, వెయిట్ గెయిన్. ఓకేనా, సో వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ లో చేరి ఆ లోపల ఎక్స్ట్రా ఉన్న మాస్ ని బయటికి కక్కేస్తాయి. ఆ కక్కేసే ప్రాసెస్ 3 రకాలు, ఆల్ఫా, బీటా, గామా. సో ఆల్ఫా డికేలో ఆల్ఫా పార్టికల్స్ వస్తాయి, బీటా డికేలో ఎలక్ట్రాన్స్ ఆర్ పొజిట్రాన్స్ వస్తాయి, గామా డికేలో రేడియేషన్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం యొక్క ఐసోటోప్ తీసుకున్నా, 92 యురేనియం 235 అనుకోండి. ఇది అన్స్టేబుల్, ఇది స్టెబిలిటీ లేదు. దీనికి స్టెబిలిటీ పొందడానికి ఇది ఎంచుకున్న మార్గం ఆల్ఫా డికేని ఎంచుకుంది. ఇప్పుడు డికే చెందిన తర్వాత ఈ యురేనియం న్యూక్లియస్ ఇంకో న్యూక్లియస్ లా మారద్దు కదా. సో దీని అటామిక్ నెంబర్ ఎంత మారద్ది, మాస్ నెంబర్ ఎంత మారద్దో చెప్పండి ఆల్ఫా డికే చెందితే. వచ్చే న్యూక్లియస్ కి అటామిక్ నెంబర్ ఎంత మారద్ది, మాస్ నెంబర్ ఎంత మారద్ది? ఆల్ఫా డికేలో బయటకు వచ్చేది ఏంటి, హీలియం కదా. హీలియం అంటే ఎలా రాసుకోవాలని చెప్పాను నేను. హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2, మాస్ నెంబర్ ఎంత 4. సో ఈ బయటకు వచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుద్ది, అటామిక్ నెంబర్ ఏమవుద్ది 2 తగ్గిపోద్ది, -2. మాస్ నెంబర్ ఏమవుద్ది -4. ఇది అడిగారమ్మా చాలా సార్లు. సో when a nucleus disintegrates or decays by the emission of alpha particles, its mass number decreases by 2 units and its atomic number decreases by 2 units and mass number decreases by 4 units. ఈజీ కదా గుర్తుపెట్టుకోవడం. ఆల్ఫా అంటే ఏంటో తెలిస్తే చాలు. ఆల్ఫా అంటే 2 హీలియం 4. ఓకే, హీలియం న్యూక్లియస్ కదా. హీలియం న్యూక్లియస్ లో 2 ప్రోటాన్స్ ఉంటాయి, 2 న్యూట్రాన్స్ కూడా ఉంటాయి కాబట్టి మాస్ నెంబర్ 4 కదా. సో -2 -4 సింపుల్. అటామిక్ నెంబర్ 2 తగ్గుద్ది, మాస్ నెంబర్ 4 తగ్గుతుంది. మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఒక న్యూక్లియస్ బీటా డికే అనే మార్గాన్ని ఎంచుకుంది. సో ఇట్ ఈస్ ఎమిటింగ్ ఎలక్ట్రాన్స్. సో దాని యొక్క అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ ఎలా మారుతాయి చెప్పండి బీటా డికే చెందితే? ఇప్పుడు ఇది పేరెంట్ న్యూక్లియస్ కదమ్మా, ఇది పేరెంట్. ఇది డికే చెందినప్పుడు వచ్చేదాన్ని ఏమంటారు, డాటర్ న్యూక్లియస్ అంటాం. డాటర్ న్యూక్లియస్ లో ఎలాంటి మార్పులు వస్తాయి, అటామిక్ నెంబర్ ఎంత మారద్ది, మాస్ నెంబర్ ఎంత మారద్ది ఎలక్ట్రాన్ ఎమిట్ చేస్తే? అటామిక్ నెంబర్ లో ఒకటి మారుతుంది. ఒకటి మారద్దా, పెరుగుతుంది. మాస్ నెంబర్ చేంజ్ అవ్వదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకని, ఎలక్ట్రాన్ కదా బయటకు వచ్చేది, నెగ్లిజిబుల్ మాస్ కదా. సో మాస్ నెంబర్ మాత్రం చేంజ్ అవ్వదు. వెరీ గుడ్. అటామిక్ నెంబర్ ఏమవుద్దంటే, ఎలక్ట్రాన్ ఒకటి బయటకు వస్తే పాజిటివ్ ఛార్జ్ పెరిగినట్టు కదా లెక్క. ఓకేనా, అంటే అటామిక్ నెంబర్ 1 యూనిట్ పెరుగుతుంది. ఓకేనా, సో అదే పాజిట్రాన్ బయటకు వచ్చింది అనుకోండి, బీటా డికే అంటే పాజిట్రాన్ కూడా అవ్వచ్చు. పాజిట్రాన్ ఎమిట్ అయితే ఏమవుతుందో తెలుసా, అటామిక్ నెంబర్ 1 యూనిట్ తగ్గుతుంది. సో ఏ డికేలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది తెలియాలి. ఓకేనా, బీటా డికేలో జనరల్ గా మీరు ఏమని చెప్పాలి, అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ బై 1 యూనిట్ అండ్ మాస్ నెంబర్ ఈజ్ కాన్స్టెంట్. గామా డికేలో అసలు ఎలాంటి మార్పులు రావు, ఓన్లీ లైట్ వస్తుంది అంతే. ఓకేనా, హైలీ ఎనర్జెటిక్ ఫార్మ్ ఆఫ్ లైట్ గామా రేడియేషన్ వస్తుంది. ఓకే, సో ఇది బేసిక్స్ అమ్మా, ఆల్ఫా బీటా గామా డికే ప్రాసెస్ యొక్క బేసిక్స్ ఇది. ఓకే, ఇవి నోట్స్ లో లేకపోయినా మీరు ఇప్పుడు నోట్ చేసుకున్నాను అనుకుంటున్నాను నేను. చూడండి, సో ఇందులో మనం రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ చూడాలి. ఓకేనా, రేంజ్ అంటే జనరల్ గా మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే, ఆల్ఫా పార్టికల్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం రేంజ్ అనుకుంటాం. కాదు, ఆల్ఫా పార్టికల్ హ్యాస్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ కదా. ఆల్ఫా పార్టికల్ అంటేనే ఏంటి, మీరే అన్నారు కదా, He+2 అని. సో 2 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ ఉంది దాని దగ్గర. సో దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. సో ఆల్ఫా పార్టికల్ ఏం చేస్తుందంటే, ఒక గ్యాస్ గుండా వెళ్ళేటప్పుడు ఆ గ్యాస్ నది అయనైజ్ చేస్తుంది. అయనైజింగ్ ఎబిలిటీ ఉంటుంది ఆల్ఫా పార్టికల్స్ కి. ఓకేనా, సో రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటంటే, ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని రేంజ్ అనం. అది ట్రావెల్ చేసేటప్పుడు ఎంత దూరం పాటు
అది అయనైజ్ చేయగలదు గ్యాస్ ని. అయనైజ్ చేసేంత సేపు ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్ ని ఆల్ఫా పార్టికల్ రేంజ్ అంటారు. అంటే అయనైజ్ చేయడం చేసే పవర్ అది కోల్పోయిన తర్వాత కూడా అది ప్రయాణిస్తుంది, కానీ దాన్ని మనం లెక్క వేయకూడదు. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆల్ఫా పార్టికల్ బిఫోర్ ఇట్ లూజెస్ ఇట్స్ అయనైజింగ్ పవర్. మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తాను తెలుసా? ఒక పొలిటీషియన్ ని ఆల్ఫా పార్టికల్ అనుకోండి. పొలిటీషియన్ పాదయాత్ర చేస్తున్నాడు అంటే అతను ఏం చేస్తున్నాడు? అయనైజ్ చేస్తున్నాడు ప్రజల్ని, తన వైపుకి మార్చుకుంటున్నాడు. లేకపోతే కొంతమంది యాంటీ అవుతారు. అయనైజింగ్ అంటే అదే కదా. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతసేపు అయితే అతను ఇలా అభివాదం చేస్తూ లేకపోతే స్పీచ్లు ఇస్తూ ఓకేనా తిరుగుతాడో అదే కదా కౌంట్ అయ్యే డిస్టెన్స్. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఊరిని కార్లో హైవే మీద వెళ్ళిపోతున్నాడు. అతను ఎంత దూరం హైవే మీద వెళ్తే మనకెందుకు? మనతో ఇంటరాక్ట్ అవుతూ మనల్ని అయనైజ్ చేస్తూ ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడో అదే కదా కౌంట్. ఓకేనా? సో అయనైజింగ్ రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే మనం ఎలా డిఫైన్ చేయాలి? అది గ్యాస్ గుండా వెళ్ళేటప్పుడు అయనైజ్ చేస్తూ ఎంత దూరం వెళ్ళగలదో దాన్ని రేంజ్ అంటాం. సో రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వెలాసిటీ యొక్క క్యూబ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఆల్ఫా పార్టికల్ అయనైజ్ చేస్తుంది అంటున్నాం గ్యాస్ ని. అయనైజ్ చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అది? చెప్పండి ఎవరన్నా. అయనైజ్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా. గ్యాస్ అయనైజ్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు సప్లై ఎనర్జీ టు ద గ్యాస్ మాలిక్యూల్స్. సో వేర్ డస్ ఇట్ గెట్స్ దట్ ఎనర్జీ ఫ్రమ్? ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఆ ఎనర్జీని? సింపుల్. ఆల్ఫా పార్టికల్ మూవ్ అవుతుంది కదా, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉందిగా. ఆ కైనెటిక్ ఎనర్జీని ఖర్చు పెట్టి అది గ్యాస్ ని అయనైజ్ చేస్తుంది. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మరి వెలాసిటీ మీదగా డిపెండ్ అయ్యేది. సో దట్స్ వై రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ వెలాసిటీ. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే క్యూబ్ ఆఫ్ వెలాసిటీ, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు వి క్యూబ్. దీన్ని మనం గైగర్స్ లా అంటాం. రేంజ్ ఆఫ్ అన్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. ఓకే, దాన్ని అదే కైనెటిక్ ఎనర్జీ గనక ఈ అయితే అలా రాయొచ్చు, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 3/2 అని రాయొచ్చు కదా. ఎందుకని v² హోల్ పవర్ 3/2 అని రాయొచ్చు కదా దీన్ని. సో వెలాసిటీ అయితే క్యూబ్ అమ్మ, కైనెటిక్ ఎనర్జీ అయితే హోల్ పవర్ 3/2. ఓకే, నెక్స్ట్ గైగర్ నట్టల్లా అని ఒకటి ఉంది. అంటే ఆల్ఫా డికే యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇందులో మీకు ఆర్ అంటే తెలుసు, రేంజ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్, అది ఇప్పుడే చెప్పాను. ఏబీలు అనేవి కాన్స్టెంట్స్. ల్యాండా అంటే ఏంటో తెలియాలి. ల్యాండాని ఏమంటారంటే డికే కాన్స్టెంట్ అంటారు. డికే కాన్స్టెంట్ దేని గురించి చెప్తుంది? ఆ పేరులోనే ఉంది కదండి, డికే గురించి చెప్తుంది. ఇప్పుడు అన్ని న్యూక్లియైలు ఒకలాగా డికే చెందవు. కొన్ని న్యూక్లియస్లకి కంగారు ఎక్కువ, స్పీడ్ గా డికే అయిపోతాయి. అది కూడా మన నేచర్. ఇప్పుడు ఒకడు స్పీడ్ గా మాట్లాడతాడు, ఒకడు నెమ్మదిగా మాట్లాడతాడు, ఒకడు మధ్యస్థంగా మాట్లాడతాడు, మన నేచర్ కదా. అలాగే యురేనియం న్యూక్లియస్ డికే అయినట్టు థోరియం డికే అవ్వదు, థోరియం డికే అయినట్టు లెడ్ డికే అవ్వదు. అందుకే చూడండి, మీరు అయిన తర్వాత క్లాస్ లో గూగుల్ చేసి చూడండి, డిఫరెంట్ న్యూక్లియై యొక్క హాఫ్ లైఫ్స్ కొట్టి చూడండి. ఒక న్యూక్లియస్ హాఫ్ లైఫ్ సెకండ్స్ లో ఉంటుంది, ఒక న్యూక్లియస్ యొక్క హాఫ్ లైఫ్ కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. సో ఈచ్ న్యూక్లియస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డిసింటిగ్రేటింగ్. ఓకేనా? అది ప్రాసెస్ ఆఫ్ డికే. సో అందుకే మనం డికే కాన్స్టెంట్ అనేది ఏం చెప్తుందంటే ఒక న్యూక్లియస్ ఎంత ఫాస్ట్ గా డికే అవుతుందని చెప్పేది డికే కాన్స్టెంట్. ఓకే, ఒక న్యూక్లియస్ చాలా ఫాస్ట్ గా డికే అయిపోతుంది, అప్పుడు దానికి ల్యాండా వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు డికే కాన్స్టెంట్ కి రేంజ్ కి మధ్య ఒక రిలేషన్ ఉంది, దాన్ని మనం గైగర్ నట్టల్లా అంటాం. ఏంటా రిలేషన్ అంటే లాగ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి లాగ్ ఆర్. దాని అర్థం ఏంటి? ఇన్ అదర్ వర్డ్స్, రేంజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డికే కాన్స్టెంట్. సింపుల్ గా ఎలాగో చెప్పనది, ఒక న్యూక్లియస్ కి కంగారు ఎక్కువ అండి, అది ఫాస్ట్ గా డికే అవుతుంది. ఫాస్ట్ గా డికే అవుతున్నప్పుడు యూనిట్ టైంలో వచ్చే ఎనర్జీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటది కదా. అంటే అది చాలా ఎనర్జెటిక్ ఆల్ఫా పార్టికల్స్ ని ఎమిట్ చేస్తుందిగా. అంటే అలాంటి న్యూక్లియస్ నుంచి, అంటే డికే కాన్స్టెంట్ ఎక్కువగా ఉన్న న్యూక్లియస్ నుంచి ఎమిట్ అయ్యే ఆల్ఫా పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు రేంజ్ ఎక్కువే ఉంటుందిగా. రేంజ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కదా, ఈ పవర్ 3/2. సో ఇది సింపుల్ పాయింట్ కదా గైగర్ నట్టల్లా. రేంజ్ ఆఫ్ అన్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డికే కాన్స్టెంట్ ఆఫ్ ది పేరెంట్ న్యూక్లియస్, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ల్యాండా. ఓకే, సో దాన్ని ఎగ్జాక్ట్ గా రాయాలంటే మనం లాగ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి లాగ్ ఆర్ అని రాయొచ్చు. ఓకేనమ్మా?
సో ఇది. అలాగే ఇక్కడ రేడియో యాక్టివిటీ నేను చెప్పిందే మళ్ళీ రాశాను, ఒకసారి జాగ్రత్తగా డౌట్ ఉంటే ఏమన్నా అడగండి. ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే. ఆల్ఫా డికేలో వచ్చేది He+2, బీటాలో వచ్చేది ఎలక్ట్రాన్స్ ఆర్ పొజిట్రాన్స్, గామా డికేలో వచ్చేది ఏంటి, రేడియేషన్ అంటే గామా రేస్ వస్తాయి. అటామిక్ నెంబరు చెప్పాను కదా -2, మాస్ నెంబర్ ఏమో -4. ఇందులో అటామిక్ నెంబరు +1, ఇది ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. అదే పొజిట్రాన్స్ ఎమిట్ అయితే మళ్ళీ -1 అని రాయాలి. కానీ మీరు ఎగ్జామ్ లో బీటా డికే అని అడిగితే సింపుల్ గా మీరు ఏం చేయాలి, అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ బై 1 యూనిట్ అని రాయాలి. ఓకేనా. తర్వాత మాస్ నెంబర్ మాత్రం మారదు. అదే గామా డికేలో వచ్చేది రేడియేషన్ కదమ్మా, పార్టికల్స్ కాదు కదా. సో అటామిక్ నెంబరు మారదు, మాస్ నెంబర్ కూడా మారదు. ఓకేనా. మీకు ఆల్ఫా డికేని ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ ఏంటో తెలుసా, గ్యామోస్ థియరీ. జార్జ్ గ్యామో అనే సైంటిస్ట్ ఆల్ఫా డికేని వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పెద్ద పజిల్. ఇది నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద కొన్ని నా లెక్చర్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెడతాను చూడండి, చాలా డీటెయిల్ గా ఉంటాయి అందులో. అసలు న్యూక్లియస్ లోంచి ఆల్ఫా పార్టికల్ అనే పదార్థం ఎలా బయటకు వస్తుంది, ఓకేనా. అసలు ఆల్ఫా పార్టికల్ లాగా ఎందుకు బయటకు వస్తున్నాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వచ్చేయచ్చుగా బయటికి. 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ లాగా, ఒక బాల్ లాగా, లడ్డు లాగా తయారయ్యి అది ఎందుకు బయటకు వస్తుంది, ఇదో పజిల్. ఓకేనా. ఇదంతా పక్కా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. సో ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరంటే గ్యామో థియరీ. గ్యామో థియరీ దేని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్వాంటమ్ మెకానిక్స్ బేస్ చేసుకుని. ఓకేనా. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారమే అది సాధ్యం. క్లాసికల్ థియరీస్ ఫెయిల్ అయినాయి ఆల్ఫా డికేని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఆటమ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ సమ్ ఎనర్జీ కదా. ఎందుకంటే న్యూక్లియస్ అట్రాక్షన్ ఎలక్ట్రాన్స్ మీద ఉంటుంది కదా. సో ఎస్కేప్ అవ్వడానికి ఇట్ నీడ్స్ సమ్ ఎనర్జీ విచ్ ఇస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ. అలాగే న్యూక్లియస్ లోంచి ఆల్ఫా పార్టికల్ బయటికి తప్పించుకోవాలంటే కొంత ఎనర్జీ కావాలి కదా దానికి. ఓకేనా. అది పొటెన్షియల్ బ్యారియర్ ని దాటుకుని రావాలి. సో మనకి థియరీ చెప్పేది ఏంటంటే ఒక ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ నుంచి బయటికి ఎస్కేప్ అవ్వాలంటే దానికి ఇంత ఎనర్జీ కావాలి. ఎంత ఎనర్జీ, 35.6 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కావాలి ఆ న్యూక్లియస్ అనే జైలు నుంచి పారిపోయి బయటికి రావాలంటే. ఓకేనా. కానీ ఆల్ఫా పార్టికల్స్ కి ఎంత ఎనర్జీ ఉంటుందో తెలుసా, 4 MeVనే ఉంటుంది. అంటే రిక్వైర్డ్ ఎనర్జీ టు ఎస్కేప్ ఈస్ 35 పాయింట్ సంథింగ్ అండ్ దానికి ఉన్న ఎనర్జీ ఎంత 4. అంటే పాస్ మార్క్ 35, నీకు వచ్చిన మార్కులు 4. సో క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం యు ఆర్ ఫెయిల్డ్, దట్స్ ఆల్. కానీ క్వాంటమ్ మెకానిక్స్ అలా కాదు కదా, ఏదైనా పాసిబులే. ఓకే. సో దేర్ ఈజ్ అ ఫైనైట్ ప్రాబబిలిటీ, finite non-zero probability, even though the required energy is less than the potential barrier. Okay, sorry, even though the energy of the alpha particle is less than the potential barrier, it escapes from the nucleus. Probability ఉంటుంది, వేవ్ నేచర్ కదా. మీకు ఎలక్ట్రాన్ ఎలా ఊహించుకోవాలి, మీరు alpha particle ని ఒక వేవ్ లా ఊహించుకోవాలి. వేవ్ ఫంక్షన్, ఆ వేవ్ ఫంక్షన్ కి కొద్ది గొప్ప ప్రాబబిలిటీ ఉంటుంది ఎస్కేప్ అవ్వడానికి. ఓకే. మీరు ఒక బర్డ్ ఉంటుంది చూడండి, అది ఏం చేస్తుంది అంటే చెట్టుకి చిన్న హోల్ పెడుతుంటది. ఎలా పెడుతుంటది అంటే కాన్స్టెంట్లీ బొంబార్డ్ చేస్తుంటది అది తన ముక్కుతో. చేస్తూ 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 అలా కొడుతూ ఉంటే ఏదో ఒక మూమెంట్ లో చిన్న హోల్ పెడుతుంది. సో అలాగే ఈ ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది అంటే న్యూక్లియస్ లోపల కంటిన్యూస్ గా బొంబార్డ్ అవుతుంటది. ఇలాగా అవుతూ 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 ఏదో ఒక మూమెంట్ లో ఎస్కేప్ అవుతుంది. ఓకే. అదే గ్యామో థియరీ డీటెయిల్ గా చెప్తుంది. ఓకేనా. సో ఇందులో మనకి చాలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, అవన్నీ అనవసరం. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ల్యాండా డికే కాన్స్టెంట్ ఈజ్ μ × p. ఓకేనా. యాక్చువల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే లేదు, గ్యామోస్ థియరీ నుంచే వచ్చింది మనకి. ఓకేనా. గైగర్ నట్టలా అని చెప్పాను చూసారు ఇందాక, లాగ్ ల్యాండా ఈక్వల్ టు a+b లాగా, అది గ్యామోస్ థియరీ నుంచే వచ్చింది. ఓకేనా. అంటే డికే కాన్స్టెంట్ అనేది ఎనర్జీకి ఎక్స్పోనెన్షియల్ గా మారుతుంది అని చెప్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ బీటా డికేకి వచ్చేటప్పుడు, బీటా డికేలో ఎలక్ట్రాన్స్ ఆర్ పొజిట్రాన్స్ వస్తాయి కదా న్యూక్లియస్ నుంచి. అదే బీటా రే స్పెక్ట్రమ్ తో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే, బీటా రే స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని నెంబర్ ని ఒక గ్రాఫ్ గీస్తే అది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. అసలు కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రాకూడదు, లైన్ స్పెక్ట్రమ్ రావాలి. ఎందుకు లైన్ స్పెక్ట్రమ్ రావాలంటే ఇదంతా క్వాంటమ్ మెకానిక్స్ కదా. క్వాంటమ్ మెకానిక్స్ లో ఎనర్జీ ఏమవుతుంది, క్వాంటైజ్ అవుతుంది కదా. మీకు ఒకసారి చెప్పుంటాను నేను క్వాంటైజ్ అవడం అంటే ఏంటో. ఎనర్జీని మనం డబ్బుతో పోలిస్తే మనం క్వాంటమ్ మెకానిక్స్ లో ఎలా ఊహించుకోవాలి, ఏటీఎం మిషన్ ఊహించుకోవాలి. ఏటీఎం మిషన్ నుంచి మనీ ఎలా వస్తుంది, క్వాంటైజ్ అయ్యి వస్తుంది. 500, 1000, 1500 అలా 500 యొక్క మల్టిపుల్సే వస్తాయి డబ్బు.
అంతేగాని నేను పెళ్లికి వెళ్ళాలి 100 పదాలు చదివించాలి లేదా 1000 పదాలు చదివించాలంటే వస్తుందా? రాదు కదా. సో క్వాంటైజ్ అవడం అంటే అదే కదా. సో లాజికల్ గా ఆలోచిస్తే బీటా డికేలో బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ ఏటీఎం నుంచి వచ్చే డబ్బుల్లాగా డిస్క్రీట్ గా ఉండాలి, లైన్ స్పెక్ట్రమ్ రావాలి, కానీ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. అసలు ఆ పజిల్ చాలా పాటు సైంటిస్ట్కి అర్థం కాల. వై బీటా రే స్పెక్ట్రమ్ ఈజ్ ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్, ఇట్ షుడ్ బి ఏ లైన్ స్పెక్ట్రమ్. ఎందుకు వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మీకు సైన్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటేనమ్మా, ఎక్కడైతే ఇలాంటి అనామలీస్ వస్తాయో, అనామలీస్ అంటే మనకున్న నాలెడ్జ్ ఒకటి చెప్తుంది. ఏం చెప్తుంది? క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఎనర్జీ క్వాంటైజ్ అయింది, సో బీటా స్పెక్ట్రమ్ అనేది లైన్ స్పెక్ట్రమ్ రావాలి అని మనకున్న నాలెడ్జ్ చెప్తుంది. కానీ మనకి ఎక్స్పెరిమెంటల్ గా క్వైట్ ఆపోజిట్ గా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. అదే అనామలీ అంటే. అక్కడే సైంటిస్టులు ఫోకస్ పెడతారండి. ఎక్కడైతే అనామలీ వచ్చిందో అక్కడ ఒక గొప్ప అద్భుతమైన డిస్కవరీ రాబోతుందని అర్థం. అలాంటి పాయింట్స్ ని మనం అంటే భయపడతామేమో, సైంటిస్టులు వాటి మీదే పట్టుకుంటారు. ఆ అనామలీస్ అంటేనే ఇష్టం సైంటిస్టులకి. ఓకేనా? సో అప్పుడు ఏం కనుక్కున్నారంటే, బీటా డికేలో న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయని చెప్పాను. కానీ ఎలక్ట్రాన్ ఒక్కటే రాదు, అది దాని ఫ్రెండ్ ఒకదాన్ని వేసుకొస్తుంది. ఆ ఫ్రెండ్ పేరే న్యూట్రినో అనే ఒక పార్టికల్. న్యూట్రినో. ఓకేనా? మా కాలేజీలో వాట్సాప్ గ్రూప్స్ కి కూడా నేను ఫిజిక్స్ పేర్లు పెడుతుంటా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇదివరకు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉండేది, ఫస్ట్ ఇయర్ స్ట్రెంగ్త్. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి వేవికల్స్ అని పెట్టాను, ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫోటాన్స్ అని పేరు పెట్టేవాడిని, అంటే అవుట్ గోయింగ్ కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తే నాకు న్యూట్రినోస్ అని పెడదాం అనిపించింది. ఎందుకు పెట్టానంటే, యూనివర్స్ లో అబండెంట్ గా ఎక్కువగా ఉన్న పార్టికల్స్ ఏవంటే న్యూట్రినోస్. ఓకేనా? అసలు ఇప్పుడు మీరు ఫింగర్ ని ఇలా పెట్టారనుకోండి, ఈ ఫింగర్ లోంచి కొన్ని కోట్లాది న్యూట్రినోస్ పాస్ అయ్యి వెళ్తుంటాయి, మన కంటికి కనిపించవు. అవి వేటితోనూ ఇంటరాక్ట్ అవ్వవు. ఓకేనా? ఒక వీక్ ఇంటరాక్షన్ లోనే పాల్గొంటాయి, మిగిలిన ఏ ఇంటరాక్షన్ లోనే పాల్గొవు, అంటే గోస్ట్ లాంటివి అవి. అందుకే న్యూట్రినోస్ ని గోస్ట్ పార్టికల్స్ అంటారు. ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి, మనలో ఉంటాయి, కానీ కనబడవు. ఓకేనా? సో ఏమవుతుందంటే, ఆ అనామలీని ఫోకస్ చేశారు సైంటిస్టులు. ఎందుకు లైన్ స్పెక్ట్రమ్ రాకుండా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుందని శోధిస్తే తెలిసిన విషయం ఏంటంటే, బీటా డికేలో ఎలక్ట్రాన్ తో పాటు ఇంకో పార్టికల్ వస్తుంది, దాని పేరే న్యూట్రినో. ఓకేనా? ఆ న్యూట్రినో అనే పార్టికల్ రావడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నిజానికి ఎనర్జీ క్వాంటైజ్ అయ్యింది, కానీ ఎలక్ట్రాన్ ఎనర్జీలో కొంత పార్ట్ న్యూట్రినో తీసుకుంటుంది. అందువల్ల మనకి ఇక్కడ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఒకవేళ న్యూట్రినోస్ లేకపోయి ఉంటే నిజంగానే లైన్ స్పెక్ట్రమ్ వచ్చేది. షేరింగ్ ఆఫ్ ఎనర్జీ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రినో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. సో చూసారా, స్పెక్ట్రమ్ లో ఉన్న అనామలీని మనం అనలైజ్ చేస్తే ఒక గొప్ప విషయం తెలిసింది. అంటే బీటా డికేలో ఎలక్ట్రాన్స్ తో పాటు న్యూట్రినోస్ కూడా వస్తాయి. అందుకే దీన్ని న్యూట్రినో హైపోథసిస్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను రాశాను ఇక్కడ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వచ్చింది, లైన్ స్పెక్ట్రమ్ రాలా. న్యూట్రినో హైపోథసిస్ అంటే ఏంటంటే, ఇక్కడ ఈక్వేషన్ చూడండి. మీకు బీటా డికే ఎలా జరుగుతుందో చెప్పనా? యాక్చువల్ గా బీటా డికేలో న్యూట్రాన్, ప్రోటాన్ అని రెండు పార్టికల్స్ అని మనం చెప్తాం కదా. యాక్చువల్ గా రెండు వేరు కాదండి. న్యూక్లియస్ అనేది ఒక అపరిచితుల సినిమా. అపరిచితుల సినిమాకి న్యూక్లియస్ సినిమాకి తేడా ఒకటి. అపరిచితుల్లో 3 క్యారెక్టర్లు ఉంటాయి, న్యూక్లియస్ దాని సినిమాలో 2 క్యారెక్టర్లు ఉంటాయి. మీకు అపరిచిత సినిమాలో చూడండి, రామానుజం ఏమో రెమో అయిపోతుంటాడు, రెమో ఏమో ఇంకేదో అపరిచితుడు అయిపోతుంటాడు. అలా మారిపోతుంటారుగా కొన్ని పర్టికులర్ సందర్భాలు వచ్చినప్పుడు. న్యూక్లియస్ లో యాక్చువల్ గా న్యూట్రాను, ప్రోటాను అలాంటి 2 క్యారెక్టర్లు. ఒకటి రామానుజం అయితే ఒకటేమో రెమో అనుకోండి. ఏమవుతుంటది అంటే, న్యూట్రాన్ ప్రోటాన్ గా డికే అయిపోతుంటది, ప్రోటాన్ న్యూట్రాన్ గా మారుతుంటది. ఓకేనా? అంటే అవి 2 వేరు పార్టికల్స్ కాదు, ఒకటి ఇంకోలా మారుతుంటాయి. ఓకేనా? సో ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు న్యూట్రాన్ ప్రోటాన్ గా మారే ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. న్యూట్రాన్ గివ్స్ రైజ్ టు ప్రోటాన్. న్యూట్రాన్ ప్రోటాన్ గా మారే ఈక్వేషన్ లో ఏమొస్తుంది? ఎలక్ట్రాన్ వస్తుంది. దాంతో పాటు ఇదిగోండి యాంటై న్యూట్రినో. న్యూట్రినోలో 2 ఉంటాయి అమ్మా, న్యూట్రినో, యాంటై న్యూట్రినో, దాని యాంటై పార్టికల్ ఇది. అలాగే ప్రోటాన్ న్యూట్రాన్ గా మారింది అనుకోండి, పొజిట్రాన్ తో పాటు ఏమొస్తుంది? న్యూట్రినో వస్తుంది. ఇది తెలియాలమ్మా ఖచ్చితంగా. న్యూట్రాన్ ప్రోటాన్ గా మారినప్పుడు ఎలక్ట్రాన్ తో పాటు యాంటై న్యూట్రినో వస్తుంది. ప్రోటాన్ న్యూట్రాన్ గా డికే చెందితే గనక పొజిట్రాన్ తో పాటు న్యూట్రినో వస్తుంది, యాంటీ న్యూట్రినో కాదు. ఈ 2 ఈక్వేషన్ లో మీకు పర్ఫెక్ట్ గా రావాలి. ఓకేనా? సో మీకు ఏం అర్థం అవుతుంది చూసారా? ఇప్పుడు న్యూట్రినో అనేది కూడా వచ్చింది కదా, సో అది ఎనర్జీని కొంత తీసేసుకుంటుంది కదా, అందుకే మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వచ్చింది. ఓకే,
తర్వాత బీటా రే స్పెక్ట్రంలో కంటిన్యూస్ స్పెక్ట్రంతో పాటు అక్కడక్కడ చిన్న చిన్న కొమ్ముల్లాగా లైన్ స్పెక్ట్రం కూడా కనిపిస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు బీటా రే స్పెక్ట్రంలో మామూలుగా ఏమొస్తాయి, ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, దాంతో పాటు గామా రేస్ కూడా వస్తాయి ఒకసారి. నేను చెప్పాను కదా ఇందాక, ఆల్ఫా బీటా గామా డికేలు ఏదో ఒకటే జరుగుతుందని ఉండదు, ఒకసారి 2-3 జరుగుతాయి. సో బీటా డికే ఈ జనరల్లీ అకంపెనీడ్ బై గామా డికే ఆల్సో. అప్పుడు గామా రేస్ వస్తాయి కదా లోపల నుంచి. ఈ గామా రేస్ న్యూక్లియస్ లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆ దారిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయిగా. ఏ ఎలక్ట్రాన్స్? న్యూక్లియస్ బయట ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఆటమ్ లో క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ లో తిరుగుతుంటాయో ఆ ఎలక్ట్రాన్స్ ని బయట వస్తాయి. అంటే ఆటమ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ నుంచి వచ్చే ఈ గామా రేస్ ని అబ్జర్వ్ చేసుకుని అవి ఎమిట్ అవుతాయి. అవి సెకండరీ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ 2 రకాల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యూక్లియస్ లోంచి బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్. మీకు డౌట్ ఏమొస్తుంది, సార్ న్యూక్లియస్ లో ఎలక్ట్రాన్స్ ఉండవు కదా, ఉండేవి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కదా, మరి ఎలక్ట్రాన్స్ ఎలా వస్తున్నాయి బయటకు? చెప్పండి, ఎవరైనా ఆన్సర్ చెప్పండి. న్యూక్లియస్ లోంచి ఎలక్ట్రాన్స్ ఎలా వస్తున్నాయి? బీటా డికే అంటే అర్థం ఏంటి? చెప్పమ్మా రూపనేత్ర. అంటే ఇందాక మీరు అన్నారు కదా సార్, న్యూట్రాన్ ప్రోటాన్ గా మారుతుందని. అది మీకు అబ్జర్వ్ చేశారా? బీటా డికేలో ఒక పెద్ద పజిల్ ఏంటో తెలుసా? అసలు పెద్ద పజిల్ ఏంటి? బీటా డికేలో ఎలక్ట్రాన్స్ వస్తాయి న్యూక్లియస్ నుంచి. అసలు న్యూక్లియస్ లో ఎలక్ట్రాన్స్ ఉండవుగా, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కదా ఉండే. మరి ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అదే పజిల్. అంటే అప్పుడు మనకు ఒక విషయం తెలిసింది, గొప్ప విషయం ఏంటి? న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ఉండవు, కానీ న్యూట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ గా డికే చెందే ప్రాసెస్ లో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి న్యూక్లియస్ లోపల నుంచి. అవి ప్రైమరీ ఎలక్ట్రాన్స్. అవి కానీ ఇప్పుడు 2వ రకం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవి ఏంటవి? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటే చూసారా అమాయకంగా, న్యూక్లియస్ తో సంబంధం లేదు వాటికి. ఆ ఎలక్ట్రాన్స్ ఎందుకు వస్తున్నాయి మరి? అవి ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకవేళ గామా డికే జరిగింది అనుకోండి, గామా డికే జరిగినప్పుడు గామా రేస్ అంటే బూస్ట్ ప్యాకెట్లు కదా, ఎనర్జీ ప్యాకెట్స్. అవి తాగేసి ఈ బయట ఉన్న ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి. అవి సెకండరీ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు లైన్ స్పెక్ట్రం వచ్చేది దేని వల్ల? ప్రైమరీ ఎలక్ట్రాన్స్ వల్ల. సరే కంటిన్యూస్ స్పెక్ట్రం వచ్చేది దేని వల్ల? ప్రైమరీ ఎలక్ట్రాన్స్ వల్ల. ఎందుకు వస్తుంది కంటిన్యూస్ స్పెక్ట్రం? లోపల నుంచి ఎలక్ట్రాన్ వస్తున్నప్పుడు దాంతో పాటు న్యూట్రినో అనే ఇంకో గోస్ట్ పార్టికల్ కూడా వస్తుంది కదా, ఈ 2 ఎనర్జీని పంచుకుంటాయి కదా. అందుకని ప్రైమరీ ఎలక్ట్రాన్స్ వల్ల, అంటే న్యూక్లియస్ లోపల నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ వల్ల మీకు కంటిన్యూస్ స్పెక్ట్రం వస్తుంది. బయట నుంచి ఎలక్ట్రాన్స్ అవి కూడా రిలీజ్ అవుతాయి కదా, అవి వాటి వల్ల వచ్చే స్పెక్ట్రం ఏంటి? లైన్ స్పెక్ట్రం. ఓకేనా? సో లైన్ స్పెక్ట్రం ఈజ్ డ్యూ టు సెకండరీ ఎలక్ట్రాన్స్. వాటికి ఇంకో పేరు ఉంది సెకండరీ ఎలక్ట్రాన్స్ కి, ఇంటర్నల్ కన్వర్షన్ ఎలక్ట్రాన్స్ అంటారు, అంతే కదా, బయట నుంచి వస్తున్నాయి కదా. వేరాజ్ కంటిన్యూస్ స్పెక్ట్రం దేని వల్ల వస్తుంది? ప్రైమరీ ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అడుగుతారంటే ఎక్కువగా న్యూట్రినో అనే పార్టికల్ అని చెప్పాను కదమ్మా, దాని నేచర్ అడుగుతారు. న్యూట్రినో అనే పార్టికల్ ఎలాంటిదంటే చాలా లైట్ వెయిట్ పార్టికల్. దాని అసలు ఎలక్ట్రాన్ బరువు చెప్పానుగా మీకు, ఎలక్ట్రాన్ బరువు ప్రోటాన్ బరువు కంపేర్ చేయండి, దేని బరువు ఎక్కువ? చెప్పండి. ప్రోటాన్ బరువు చాలా ఎక్కువ, 1836 ఎలక్ట్రాన్లు కలిపితే గానీ ఒక ప్రోటాన్ అవదు. సో ఎలక్ట్రాన్ చాలా తేలికైంది కదా. ఎలక్ట్రాన్ కంటే తేలికైన పార్టికల్ ఉంది, అదే న్యూట్రినో. ఇంకా ఎలక్ట్రాన్ కంటే లైట్ వెయిట్. ఆల్మోస్ట్ న్యూట్రినో యొక్క బరువు 0, ఆల్మోస్ట్ 0 అంటున్నాను, ఎగ్జాక్ట్ గా 0 కాదు. సో న్యూట్రినో బరువు చాలా తక్కువ, అది గుర్తుపెట్టుకోండి, వెరీ స్మాల్. స్పిన్ మాత్రం వీటన్నిటిలాగే దానికి కూడా స్పిన్ ఉంది, 1/2. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే, సో ఇది బీటా డికేకి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే.